అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి కాంబోలో ఒక సూపర్ హిట్ మూవీ రాబోతుంది. ఇప్పుడే టీజర్ చూసాము, గీతార్ట్స్ వాళ్ళది. అసలు చూస్తూ ఉంటే బూన్స్ బౌన్స్లు వచ్చినాయి. అబ్బా ఏం తయారయ్యాడు నాగచైతన్య. ఇంత గ్యాప్ పట్టిందంటే ఆహా, పర్ఫెక్ట్ ఫిట్గా ఉన్నాడు. పర్ఫెక్ట్గా ఒక హీరోకు ఇప్పుడుండే ట్రెండ్ ఏదైతే ఉంటుందో ఆ హీరోకు దగ్గ పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఒక సముద్రంలో షాట్లకి కానీ ఆయన వేసే వల తీరు కానీ చాలా చక్కగా ఉంది. అదేవిధంగా ఈ స్టోరీని నాకు తెలిసి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే సముద్ర తీరాల మధ్యలో ఉందో దానికి సంబంధించి పాకిస్తాన్ వాళ్ళకు దొరికి తర్వాత ఏం జరుగుతుంది అనేదే కథ. చాలా తాండేల్ సినిమా మూవీ నేము చాలా కొత్తగా ఉంది, పేరైతే కొత్తగా ఉంది. కొంచెం అనడానికి కూడా ఇబ్బందిగా ఉంది, జనాల దగ్గరికి ఎట్లా తీసుకెళ్తారేమో చూడాలి. బట్ ట్రీజరు చూసే విధానం అయితే తీసిన మ్యూజిక్ కానీ చాలా చక్కగా ఉన్నాయి. అందులో సాయి పల్లవి ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగింటి ఆడపడుచుల చక్కగా ఓని పైటా పావడతో బ్రహ్మాండంగా ఆమెను స్క్రీన్ ప్రజెంటేషన్ చేశారు. చాలా చక్కగా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో బావా మరదళ్ళ కాంబినేషన్ ఏదో సంథింగ్ ఉన్నది. ఆమెను పిలవడం కూడా జరుగుతుంది ట్రీజర్లో. చాలా చక్కగా అనిపించింది. యూఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. చూసి ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో, నిజంగా వాళ్ళకు అరే సంక్రాంతికి వస్తే బాగుండు, ఎందుకు మిస్ అయిపోయామా అని ఫీల్ అవుతారు నాకు తెలిసి ఈ ట్రీజర్ చూసిన తర్వాత. నాకైతే అనిపించింది అబ్బా, ఈ సంక్రాంతి బరిలో కనుక ఉండుంటే కంపల్సరీ సూపర్ హిట్ అయి ఉండేది. బట్ ఇంకా షూటింగ్ కంప్లీట్ అయిందో లేదా పోస్ట్ ప్రొడక్షన్లో ఉందా ఏందా అనేది, ఇంకా పూర్తిగా మ్యూజిక్ సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్లో ఉందా అనేది మనకు తెలియదు. కాబట్టి ట్రీజర్ మాత్రం ఎక్దమ్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అనే ఆతృత మాత్రం ఉంది. ఆయన తీసే విధానము, ఎక్కడెక్కడ ఎడిటింగ్, డిఓపి కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా, నిజంగా సూపర్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్ది పడండి. మీ స్మార్ట్ చారి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.